విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. మేమెంత చెప్తున్నా వినిపించుకోకుండా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నువ్వేమో ఎవరితోనూ సంబంధం ఉందని రోజీ మాటలు నమ్మి విడాకులిచ్చేశావు. అయినా తనను అంతలా ప్రేమించిన నీలో ఎప్పటికైనా మార్పు వస్తుందని, మళ్ళీ నీతో కలిసి కాపురం చేస్తానని ఇన్నాళ్లుగా ఎదురుచూసింది. నీ నుంచి ఏ రెస్పాన్సు లేదు. నీ మనసులో ఏముందో ఎవరికీ చెప్పవు. సంజయ్ మాత్రం ఎన్నాళ్ళని ఒంటరిగా ఉంటుంది. ఎన్నాళ్ళైనా ఉండేదేమో, కానీ నానమ్మ ఒప్పుకోలేదు. నాకు కూడా సంజయ్ నిన్ను కాదని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ ఒక స్టేజ్కి వచ్చాక పెళ్లి చేసుకుంటేనే మంచిదనిపించింది. అందుకని నేను ఎంకరేజ్ చేశాను. దాంతో సంజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెళ్లికి లైన్ క్లియర్ అయిపోయింది. పెళ్ళెప్పుడు? సంబంధాలు చూస్తున్నాం. మొదటి పెళ్లి విడాకులతో ముగిసింది కదా. అందుకని మీ నానమ్మ మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదని ఆలోచిస్తోంది. తగిన మంచి సంబంధం కోసం వెతుకుతోంది. ఏమిటి వినోద్, సడన్ గా అలా ఉండిపోయావు? సంజయ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నందుకు నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా? అయినా నీకెందుకు బాధ? విడాకులు ఇచ్చేసావు గనక నీ భార్య కాదు, మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. అయినా సంజయ్కి సంబంధాలు దొరుకుతున్నప్పుడు నీకెందుకు దొరకవు? నీకేం తక్కువని? నువ్వు సరేనంటే నేనే ఒక మంచి సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. నాన్న. ఏమిటి వినోద్, నేనేమన్నా తప్పు మాట అన్నానా? పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? పోనీ నీ మనసులో ఏముందో చెప్పు. సంజయ్కి మళ్ళీ పెళ్లి చేయొద్దంటావా? ఆ మాట అనడానికి నేనెవరు నాన్న? నా అలాంటి వాడు కాకుండా మంచివాడు దొరికితే సంజయ్కి పెళ్లి చేయడమే మంచిది. ఈ మాట నీ మనసులోంచి వచ్చిందా, నాలుగు చివరి నుంచి వచ్చిందా? పర్వాలేదు చెప్పు. నాన్నగా కాదు, ఓ ఫ్రెండ్గా అడుగుతున్నాను. నీ మనసులో ఏముందో చెప్పు. సంజయ్ మళ్ళీ పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? నాకిష్టం లేదంటే మానేస్తుందా? ఏమో, నువ్వు మళ్ళీ సంజయ్తో కలిసి కాపురం చేస్తావా చెప్పు. ఇప్పుడే వెళ్ళి సంజయ్కి సంబంధాలు చూడొద్దని చెప్పేస్తాను. మరి అదే నీతో ప్రాబ్లం. నువ్విలా మౌనంగా ఉండబట్టే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. నువ్వు కలిసి కాపురం చేయవు, సంజయ్ని మరో పెళ్లి చేసుకోనివ్వవు. ఇంక ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను నాన్న. సరే వదిలే. పోనీ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావో చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోను. అంటే నీ మనసులో ఏమోలో ఇంకా సంజయ్కి చోటుందన్నమాట. నువ్వెలా అనుకున్నా సరే. దీపక్, ఆఫీసుకు ఫోన్ చేస్తే నువ్వు లేవన్నారు. ఎక్కడికెళ్ళావు? వినోద్ దగ్గరికి వెళ్ళొస్తున్నానమ్మా. వినోద్ ఎలా ఉన్నాడు? ఎలా ఉంటాడమ్మా, అప్పుడే జీవితంలో అన్నీ పోగొట్టుకుని ఎందుకీ బతుకన్నట్టు నీరసంగా ఉన్నాడు. అంత నిరుత్సాహపడాల్సిన అవసరం ఏమొచ్చింది బాబు? ఏం చేస్తాడమ్మా, రోజీ సంగతి తెలిసాక అక్కడ ఉండలేక బయటకు వచ్చేశాడు. ఇక్కడికి రాలేడు. ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. ఫ్యూచర్ ఏమిట్రా అని అడిగితే ఇంకా డిసైడ్ చేసుకోలేదని అన్నాడు. అంత బాధపడే బదులు ఇక్కడికొచ్చి హాయిగా ఉండొచ్చు కదా. ఇక్కడికొస్తే కాదని ఎవరంటారు? ఈ ఆస్తి అంతటికి వినోదే కదా వారసుడు. కావచ్చమ్మా, కానీ వాడు రావాలిగా. ఏదో తప్పు చేశానని గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. సంజయ్ విషయం ఏమన్నా కదిపావా? అసలు అందుకే కదా వెళ్ళాను. సంజయ్ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, సంబంధాలు చూస్తున్నామని చెప్పాను. ఏమన్నాడు? సంజయ్ పెళ్లికి ఒప్పుకుందనేసరికి షాక్ అయిపోయాడు. సంబంధాలు చూస్తున్నామని చెప్పేసరికి మరింత నీరు కారిపోయాడు. నాకన్నా మంచివాడు దొరికితే చేసేయడమే మంచిది నాన్న అని వేదాంతిలా మాట్లాడాడు. అయితే సంజయ్కి మళ్ళీ పెళ్ళంటే వినోద్ బాధపడుతున్నాడన్నమాట. మామూలుగా కాదు, ఏడుపు ఒక్కటే తక్కువ. వాణ్ణి చూస్తే జాలేసిందమ్మా. అంటే సంజయ్ మీద ఇంకా ప్రేమ ఉందన్నమాట. అందులో అనుమానం లేదమ్మా.
పాపం నేను వాడిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను కానీ సంజయ్ విషయంలో వాడు చాలా సిన్సియర్. వాడి ఫీలింగ్స్ మాటలను బట్టి చూస్తే నాకు అర్థమైంది అది. అలాంటప్పుడు హాయిగా వచ్చి కలిసి కాపురం చేయొచ్చుగా. చెప్పాను కదా, ప్రేమైతే ఉంది, కలిసి కాపురం చేయాలని ఉంది. కానీ ఆ మాట గట్టిగా బయటికి చెప్పలేడు. రోజీ సంగతి తెలిసాక సంజయ్ మీద అనుమానం అయితే లేదు, కానీ అది క్లియర్ అయితే బాగుండు అన్న ఫీలింగ్ మాత్రం ఉందనుకుంటాను. అదెవరు క్లియర్ చేస్తారు? చేస్తే ఆ రోజే క్లియర్ చేయాలి. ఆ హోప్తోనే ఉన్నాడు. అప్పటికీ నేను ఊరుకోలేదు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని వాడిని గట్టిగా అడిగాను. ఏమన్నాడు? ఆ ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాడు. అటు వినోద్, ఇటు సంజ ఇద్దరేనమ్మా. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, కానీ ఆ మాట బయటికి చెప్పరు. ఎవరికి వాళ్ళు బిగుసుకుపోయి కూర్చున్నారు. ఇటు ఈ అమ్మాయికి చెప్పలేం, అటు వాడికి చెప్పలేం. దేవుడి మీద భారం వేసి వదిలేయడమే తప్ప మనం ఏమీ చేయలేమమ్మా. వద్దు, నన్ను చంపొద్దు, నాకు భయం వేస్తుంది. వద్దు, నా దగ్గరికి రావద్దు. వద్దు, నన్ను చంపొద్దు. వద్దు, చంపొద్దు. వద్దు, నా దగ్గరికి రావద్దు. వద్దు, నా దగ్గరికి రావద్దు. నన్ను చంపొద్దు. వద్దు, వద్దు, నా దగ్గరికి రావద్దు. వద్దు, నన్ను చంపొద్దు. నా దగ్గరికి రావద్దు. వద్దు, నా దగ్గరికి రావద్దు. నన్ను చంపొద్దు. చంపొద్దు, నన్ను చంపొద్దు. అమ్మగారు వద్దు, అమ్మగారు వద్దు, నా దగ్గరికి రావద్దు. నన్ను చంపొద్దు. అమ్మగారు ఈడెవరు లేరు అమ్మగారు, మిమ్మల్ని ఎవరు చంపుతారు? భయపడకండి అమ్మగారు. నువ్వే చంపేస్తావు. నానమ్మా, మీ నూకల్ని పని మనిషిని. వద్దు, వెళ్ళిపో, వెళ్ళిపో. అది కదమ్మగారు, నా మాట అమ్మగారు. ఎందుకలా భయపడిపోతున్నారు అమ్మగారు? నా మాట అమ్మగారు. చచ్చిపోనాను. ఏటైపోయింది అమ్మగారు? ఏటాలకు అయిపోతున్నారు ఏటమ్మగారు? నీకు దండం పెడతాను, నన్ను చంపొద్దు. వద్దు, నో, నో, నో. నూకాలు, నువ్వా? తమరేడు ఉన్నారని తెలుసుకొని వచ్చాను బాబు. లోపలికి రా నూకాలు, కూర్చో. నాకు కూకుడడానికి రానేది బాబు. తమని అంటెట్టుకు వెళ్దామని వచ్చాను. ఎక్కడికి? ఆడికేటి బాబు, మన ఇంటికే. గాని గారి పరిస్థితి ఏడు బాగునేదు. ఏ ఆవిడ పరిస్థితి ఏమైంది? అదే తెనవట్లేదు బాబు. గాని గారు భయపడ్డు నన్ను ఎప్పుడు చూడలేదు. పెద్ద పులిలా తిరిగేవారు. అట్టాడిది ఏటైంది ఏటో. ఈ మధ్య తన్నేడు చూసుకొని కూడా భయపడిపోతున్నారు. సేమ్ సిటుక్కుమన్న ఉలుక్కు పడిపోతున్నారు. తిండి లేదు, నిద్ర లేదు. పిచ్చి చూపులు చూస్తూ అలాగే గదిలో కూకుడుండిపోతున్నారు బాబు. ఒక పాలు పిచ్చి పెట్టిన దానిలాగా అరుస్తున్నారు.
ఇలాగే ఉంటే ఆ అమ్మ ఏటైపోద్దని భయంగా ఉంది బాబు. గ్రానీ కాదు నోకాలు, నీకు పిచ్చి పెట్టినట్టుంది. గ్రానీ అందరినీ భయపెడుతుంది గాని ఆవిడ మాత్రం భయపడదు. అవతల వాళ్ళకి పిచ్చెక్కేలా చేస్తుంది గాని ఆవిడికి పిచ్చెక్కదు. ఎవరి బిజినెస్ దెబ్బతీయడానికో ఏ కాపురం కూల్చడానికో నాటకం మొదలెట్టుంటుంది. ఆవిడ సంగతి తెలుసు కూడా నువ్వెలా నమ్మావు? మొదట్లో నాను అలాగే అనుకున్నాను బాబు, కానీ ఆవిడ శాటలు చూస్తుంటే నమ్మకం తప్పట్లేదు. రోజు రోజుకి పిచ్చి ముదిరిపోతుందేమని భయంగా ఉంది బాబు. బాబు తమరొక పాలు వచ్చి చూస్తే బాగుంటుంది బాబు. నేను రాను నోకాలు. అలా అనకండి బాబు, ఆ అమ్మకంతూ ఎవ్వులు లేరు. తవరు కూడా వచ్చి చూడకపోతే ఇంకెవ్వులు చూస్తారు బాబు. పంతాలు పట్టింపులు మడిసి కట్టంలో ఉన్నప్పుడు పక్కన ఎట్టేయాలి బాబు. బాబు ఒక్క పాలు వచ్చి చూడండి బాబు. మిమ్మల్ని చూస్తే కొంతవరకైనా సర్దుకుంటుంది. నా మాట వినుకోండి బాబు. బాబు తమరు అక్కడ ఉండదు బాబు, ఒక్క పాలు వచ్చి చూసి వెళ్ళిపోతే చాలు బాబు. బాబు రండి బాబు. పద. గ్రానీ, ఎవరు నువ్వు? వద్దు, నన్ను చంపడానికి వచ్చావా? వద్దు గ్రానీ, నేనే తప్పు చేయలేదు, నాకే పాపం తెలీదు. నన్ను చంపొద్దు, నీకు దండం పెడతాను. నన్ను చంపడానికి ఎందుకు వస్తున్నారు? నాకు భయం వేస్తుంది. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. ఆ బాబు మిమ్మల్ని చంపడానికి రానేదమ్మా, చూడడానికి వచ్చారు. నాకు తెలుసు, నా ఆస్తి కోసం నన్ను ఏదో చేస్తున్నారు. నాకు ఇల్లు వద్దు, నాకు ఈ ఆస్తి వద్దు, ఏమి వద్దు, అన్నీ ఇచ్చేస్తాను. నన్ను చంపొద్దని చెప్పు, నన్ను చంపొద్దు. వాళ్ళకొండమ్మా, ఆ బాబు ఎవరు అనుకుంటున్నారు? మీ మనోడు గారు వినోద్ బాబు అమ్మా. గ్రానీ, వినోదిని. నేను వినోదిని, నేను వినోదిని గ్రానీ, నేను వినోదిని, వినోదిని గ్రానీ, గ్రానీ నేను వినోదిని, వినోదిని గ్రానీ, వినోదిని, వినోదిని. గాని గాని అని మీ వెనకాల తిరిగేవాడు కదా బాబు. అంటే నన్ను చంపడా? చిన్నప్పటి నుంచి మీ చేతులతో పెంచి ప్యానంగా చూసుకున్నారు. ఆ బాబు మిమ్మల్ని ఎందుకు చంపుతాడమ్మా? మీ కొంటో బాగోలేదని చెప్తే కంగారు అడిపోయి లగెత్తుకొచ్చారు. ఏది ఒక్క పాలి వినోద్ బాబు చూడండి అమ్మా, మీకే తెలుస్తుంది. అయితే నువ్వు నా వినోదమేనా? నా వినోదమే కదా? అయితే నాకేం భయం లేదు. నా వినోద్ నా దగ్గర ఉండగా నన్నెవరు ఏం చేయలేరు. వినోద్, వినోద్, గ్రానీ చూడ్డానికి వచ్చావా? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? రోజు రాత్రి నన్ను చంపడానికి ఎవరు వస్తున్నారు. అదేం లేదు గ్రానీ, ఏవో పిడకలు వచ్చుంటాయి, అందుకే భయపడుతున్నా. లేదు వినోద్, నిజంగానే ఎవరో వస్తున్నారు. కావాలంటే ఈ ఆస్తంతా రాసిచ్చేస్తాను. నన్ను చంపొద్దని నువ్వైనా చెప్పు. మన ఇంటికి ఎవరు వస్తారు? నిన్నెందుకు చంపుతారు? ఏం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు గ్రానీ. ఎలా ఉంటాను వినోద్? ఈ ఇంట్లో ఒక్కదాన్ని అయిపోయాను. నిజంగా చంపేసినా చూసే దిక్కు లేదు. చీకటి పడుతుందంటేనే భయం. ఏదేని బాబు గారు చెప్తున్నారు కదా, మీరు భయపడకండి అమ్మా. నువ్వు కాలు, వినోద్ వచ్చాడు కాబట్టి ధైర్యం చెప్తున్నాడు. వెళ్ళిపోతే ఎవరు చెప్తారు? నా పక్కన ఎవరుంటారు? నాకేదన్నా అయితే ఎవరు చూస్తారు? ఈ గ్రానీ కోసమన్నా కొన్నాళ్ళు ఇక్కడే ఉండు వినోద్. మాట్లాడవేంటి వినోద్? ప్రతి క్షణం భయపడుతూ నేను ఇలా రోజు చస్తూ బ్రతకలేను. ఈ గ్రానీ మాట కాదనుకో,
ఓ అమ్మగారు అంతలా చెప్తున్నారు, కాదనకండి బాబు. ఓ అమ్మగారు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకోవడం ఇంతవరకు నానెప్పుడు చూడలేదు. ఇప్పుడు ఎట్టుకున్నారు అంతే, ఎంతలా భయపడుతున్నారో తెలుస్తుంది. మీరు పక్కనుంటే ధైర్యంగా ఉంటారు. ఈ భయం తగ్గే వరకైనా మీరు ఏడే ఉండండి బాబు. అలాగే నూకాలు. గ్రాని ఇలా ఉంటే ఎలా వెళ్తాను? ఇక్కడే ఉంటాను. అమ్మగారు, ఈనోదు బాబు ఏడే ఉంటాడంత. ఇక మీకు బాధ లేదు, భయం లేదు. చాలు నూకాలు, వినోద్ ఉంటే చాలు, నాకు ధైర్యంగా ఉంటుంది. అమ్మగారు, ఈ భయంతో సరిగ్గా మీరు వండం తినడం కూడా మానేసినారు. ఇప్పుడైనా ఈ నోదు బాబుతో కాస్తంత తినండి. రండి బాబు, రండి.